హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా ఎవరెవరు ఏ పదవికి ఎన్నికయ్యారు అనేది ప్రస్తుతానికి ఎవరెవరు కొత్తగా ఇటీవల ఎన్నికయ్యారు వాటిపైన మనము డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇస్రో యొక్క 11వ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి వి నారాయణన్. ఓకే, వి నారాయణన్. సెకండ్ క్వశ్చన్, 26th న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషనర్గా, ఓకే, కొత్త ఎలక్షన్ కమిషనర్గా 26th ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి జ్ఞానేష్ కుమార్. అలానే మూడో క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిధి తివారీ గారు. ఓకే, నిధి తివారీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఓకే, జస్టిస్ బిఆర్ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఓకేనా, ఉమెన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ కిషోర్ రహత్కర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి ప్రీతి సుడాన్. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్పిఎఫ్ యొక్క కొత్త డీజీగా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి జిపి సింగ్, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సిఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఓకే, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది. చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎవరు ఏంటనేది తెలుసుకుందాం. సిడిఎస్ ఎవరు? అనిల్ చౌహాన్. అలానే నేవీ చీఫ్ ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి. ఆర్పిఎఫ్ఎస్ కొత్త డీజీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి మనోజ్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భువనేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా CGAగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఎస్ఎస్ దుబే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి శక్తికాంత్ దాస్. మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు అంటే PK మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ 26th గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి సంజయ్ మల్హోత్రా. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి న్యూ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఓకే, చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి న్యూ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి వి రామ్ సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మహిళ న్యాయ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అంజురాతి రాణా. నెక్స్ట్ క్వశ్చన్, సేబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి తుహీన్ కాంతా పాండే. నెక్స్ట్ క్వశ్చన్, లా కమిషన్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, హెడ్ ఆఫ్ DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి హెడ్గా ఎవరు ఎన్నికయ్యారు? DGCAకి హెడ్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి ఫేజ్ అహ్మద్ కిద్వాయ్. రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.